ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేంద్రంగా ఇప్పుడు కొత్త రాజకీయం మొదలైంది. ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ భవిష్యత్తుపై ఇప్పుడు ఓహో రకంగా చర్చ నడుస్తోంది. జగన్ ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ క్యాడర్ను ఉత్తేజపరిచేలా, ధైర్యం తెప్పించేలా చేస్తున్నప్పటికీ రాబోయే 5 ఏళ్ల కాలంలో వీళ్ళ అడుగులు ఏ మాదిరి ఉంటాయనే దానిపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. ఇదే సమయంలో అనూహ్యంగా జగన్ తాజా ఢిల్లీ యాత్రపై పార్టీలో ఆసక్తికర చర్చ మొదలైంది. జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని, జగన్ ఫలితాల ధీమాగా ఉన్నారని అంతా కనిపించారు మొదట్లో. కానీ ఫలితాల్లో మాత్రం పూర్తిగా రివర్స్ అయిపోయింది. నిరాశ తప్పలేదు. వైసీపీ ఓటమి కంటే పార్టీకి దక్కిన సీట్ల నేతలు కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఓడిపోతాం కానీ ఇంత 11 స్థాయిలో అసెంబ్లీలో నియోజకవర్గాల్లో 11 రావడం ఏంటి? ఇదే అసలు సిసలైన సమస్యగా మారింది. కానీ ఇక్కడ 40% ఓటు బ్యాంకు ఎక్కడ చెక్కు చెదరలేదు. 1,53,00,000 పైచిలుక ఓట్లు కూటమి నేతలకు వస్తే 1,35,00,000 పైచిలుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాయి ఓట్లు. అంటే ఏ రకంగా ప్రజల మన్ననలు, ఏ రకంగా ప్రజల తీర్పు వైసీపీ వైపు కూడా ఉంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక సరిగ్గా ఇలాంటి సమయంలోనే తాజాగా మాజీ సీఎం జగన్ తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారట. జగన్ ఢిల్లీలో ఎవరిని కలుస్తారు, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు బయటకు మాత్రం రావడం లేదు. చాలా సస్పెన్స్గా మారుతోంది. జగన్ కాంగ్రెస్ కూటమితో కలిసేందుకు సస్సేమీరా అంటున్నారు. బీజేపీతో టీడీపీ కలిసి ఉన్న ఈ సందర్భంలో కేంద్రంలోని ముఖ్యులతో తిరిగి సత్సంబంధాలు సాధ్యం కావనే వాదన కూడా బలపడుతుంది. మరి తాజాగా 3వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన దేశ ప్రధాని మోదీ గారికి జగన్ చాలా గొప్పగా అభినందనలు కూడా తెలిపారు. 2019-2024 వరకు జగన్ మోదీ మధ్య సత్సంబంధాలు చాలా బాగా కొనసాగాయి. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ చర్చల వేళ జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అనే సమాచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చాలా ఆసక్తికరంగా మారింది. ఆసక్తి, ఉత్కంఠను పెంచుతోంది. అటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కొలువు తీరింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ నేతలు జగన్ను కలుస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన నెంబర్ గేమ్ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఎన్డీఏకు మద్దతు విషయంలో ఎలాంటి సమస్య లేదు. కానీ బీజేపీ ముఖ్య నేతల భవిష్యత్తులోనూ ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇప్పటికీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారట. అటు ఇండియా కూటమి సైతం అప్రమత్తంగా కనిపిస్తుంది. ప్రతి పార్టీ, ప్రతి ఎంపీ కీలకంగా మారుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కావటం, రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో వైసీపీ భవిష్యత్ ఏంటనే చర్చ ఇప్పుడు మొదలైంది. కొందరు నేతలు వైసీపీ వీడేందుకు సిద్ధమవుతున్నారు అనే టాక్ కూడా బలపడుతుంది. సర్వసాధారణంగా పార్టీ ఓడిపోయినప్పుడు నేతలు జంపు కొట్టడం అనేది కామన్. చంద్రబాబు కూటమి నుంచి అనేక మంది జంపు కొట్టారు, అనేక ఇబ్బందులు చేశారు. కానీ జిమ్మిక్కులు చేసో, కూటమితో జతగట్టో అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు కూటమిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ అంశాలన్నీ ఇక క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి యాక్షన్ ప్లాన్తో దాన్ని చిత్తుగా వాళ్లకు అడ్డం తిరుగుతారు. ఇప్పుడు మామూలుగానైతే ఇద్దరి పోరు ఉండదు. గడిచిన 5 ఏళ్ల నుంచి లేదు, రాబోయే కాలంలో ఉండదు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయం ప్రతినిత్యం ఒక హాట్ టాపిక్గా ఉంటుంది. ప్రతినిత్యం వేడిగానే కొనసాగుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఢిల్లీకి జగన్ ఎందుకు వెళ్తున్నారు అనేది మాత్రమే చాలామందిలో మొదలుతున్న ప్రశ్న. చూద్దాం, జగన్ ఢిల్లీ పర్యటన సంచలనం కాబోతుందా? జగన్ ఢిల్లీ పర్యటన ఊహించని స్థాయిలో ప్రత్యర్థులకు ఒక మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటుందా? చూడాల్సిన పరిస్థితే. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల్లో యూటర్న్లు చాలా పెద్దగానే రాబోయే కాలంలో ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదేమైనా ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తూ, ప్రజలకు మాట తప్పకుండా నిలబడుతూ కూటమి నేతలు ముందుకు అడుగులు వేస్తేనే బాగుంటుందని, లేదు అంటే గతంలో 2014, 2009లో చేసినట్టే మాటలు ఇచ్చిన మాటలను హామీలను తప్పాలి అంటే మాత్రం చాలా ప్రమాదం ఉంటుంది కూటమి నేతలకు. మామూలుగానైతే ఉండదు అంటున్నారు. ఎస్, చూడాలి మరి.